హాయ్! వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఈ చట్నీ మనం డిఫరెంట్ టిఫిన్స్‌లోకి తినొచ్చు. ఇడ్లీ, దోస, పొంగలి, ఉప్మా. సో, నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ కూడా అవాయిడ్ చేయండి. సో, ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో నేను చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేసుకుంటున్నాను. సో, వీటన్నిటిని యాడ్ చేసుకొని మీతో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో అప్పటికి కొత్తిమీర లేదు. సో, నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు. ఇంకా కావాలి అంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి ఆ ఫ్లేవర్ నచ్చదు. సో, నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను యాడ్ చేయట్లేదు. అన్నీ యాడ్ చేసేసుకొని ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా సాఫ్ట్ అవ్వడానికి అని చెప్పేసి. సో, లైట్గా సాల్ట్ వేసేసుకొని నేను వీటన్నిటిని అయితే మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకొని ఇంకా మనము కాసేపు అలానే క్యాప్ పెట్టేసి అలానే వదిలేస్తే మనకి కాసేపటికి ఒక 5 to 10 మినిట్స్కి మనకి సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు అయితే నేను ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ కోసం. సో, మనం ఇది ఇడ్లీలోకే కాదు, మేము ఎప్పుడు ఇంట్లో లైక్ దోశ చేసుకున్నా, పొంగలి చేసుకున్నా, ఉప్మా చేసుకున్నా మరి ఇడ్లీకైనా సో మేము ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము చట్నీ. సో, అది కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటు మనం పల్లీలు కూడా పక్కన లైక్ వేపుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ పొడి ఉంది, పల్లీల పొడి. సో, ఇక్కడ నేనైతే అది ఏం చూపించట్లేదు. ఇలా మిక్స్ చేసేసుకొని నేనైతే కొంచెం క్యాప్ పెట్టేసుకొని అలా వదిలేస్తాను. సిమ్లో పెట్టుకుంటే బెటర్. సో, నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను కదా. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అయ్యి కింద అంటుకుంటుంది అని అనిపిస్తే మీరు అందులో లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే మనం అంత ఆయిల్ని అవాయిడ్ చేయడానికే చూడాలి. ఇంకా ఆయిల్ వేసేసుకొని అలా చేయకూడదు. సో, ఇక్కడ నేను క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాను సిమ్లో ఉండి. కాసేపు ఇందులో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను తర్వాత. సో, వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి అంత ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. సో, మనం లెస్ ఆయిల్తోనే వంటలన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఆర్ ఇంకా ఏమైనా చెయ్యాలి అనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను చేయడానికి మ్యాక్సిమం. సో, ఇక్కడైతే నేను ఒక 10 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ వచ్చి చూస్తున్నాను అవి సాఫ్ట్ అయ్యాయా లేదా అని చెప్పేసి మిక్స్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే నేను కొన్ని వాటర్ యాడ్ చేసేసుకున్నాను. సో, అందుకే కింద ఏం అంటుకోలేదు. సో, మిక్స్ చేసేసుకొని ఇంకా మీకు సాఫ్ట్ అయ్యాయి అనిపిస్తే మీరు ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చల్లగా అయిపోయే వరకు. సో, మీకు చల్లగా అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ వేసేసుకోవడమే. సో, ఇక్కడ నాకు సాఫ్ట్ అయ్యాయి అని కొంచెం మగ్గాయి అనిపించింది. సో, నేను ఇక్కడైతే క్యాప్ పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సర్లో అయితే వేసేసుకున్నాను. మిక్సర్లో వేసేసుకొని నేను అది వేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను. మిక్సీ గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.